పూతులపట్టు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంఎస్ బాబు నామినేషన్ వేశారు. హస్తం జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాని విపక్షం నుండి పోటీలో ఉన్నారు. ఆయన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. సో ప్రస్తుత ఎన్నికల సరళిపై ఆయన అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే బాబు. నమస్తే అండి. చెప్పండి, ఇక్కడున్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మొట్టమొదటిసారిగా మా అధ్యక్షురాలు సరిమలమ్మ గారికి థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే నాకు వైఎస్ఆర్ పార్టీలో సీటు లేనప్పుడు ప్రత్యేకంగా నన్ను గౌరవించి అన్న మీరు కాంగ్రెస్కి రావాలా అని గుర్తించి కాంగ్రెస్లో సీటు ఇచ్చేదానికి ఆమెకి ఎప్పుడు రుణపడి ఉంటాం. ప్రత్యేకంగా ఆమెకి కృతజ్ఞత తెలుస్తూ ఉంటుంది. ఈరోజు పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన తర్వాత చాలా మార్పు వచ్చిందండి. ఎందుకంటే గతం స్టార్టింగ్లో నుంచి ఫస్ట్ వరకు కూడా సరే కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ఒక ఎస్సీ నియోజకవర్గం, పూతలపట్టు నియోజకవర్గం. అంటే ఎస్సీ నియోజకవర్గంలో ఏమవుతుందంటే ప్రజలకి చాలా ఉత్సాహంగా కాంగ్రెస్ గురించి చాలా ఎక్కువ దాని మీద ఫోకస్ పెడుతున్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో నేను మొట్టమొదటి ఫస్ట్ నుంచి మేము కాంగ్రెస్లో పార్టీ ఉన్నాం, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ చేరినాం. కానీ అక్కడ పరిస్థితి ప్రాబ్లం ఉండే వల్ల నాకు నచ్చకుండా నేనే రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో నేను చేరినాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరిన దానికి చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉండదు. ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం చేసేటప్పుడు చూస్తున్నాను వచ్చేసి ప్రజలు ఎంత మార్పు వస్తున్నదండి. నేను గడప గడప కార్యక్రమం పోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రత్యేకంగా మంచి ఒక జాతీయ పార్టీ అనేది ప్రజలకి మేలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి వచ్చేసి. ఈరోజు పేదలకి, బలహీన పేదవాళ్ళకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇటువంటి పేదలకి ఒకే ఒక్క పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేదలకు మంచి చేయాలని కూడా కోరుతున్నారు వచ్చేసి. ఈరోజు నేను ప్రచారానికి పోయినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మార్పు చాలా వచ్చింది మాట వచ్చేసి. ఈరోజు నామినేషన్ చేసినాను, దాదాపు 10,000 మంది వచ్చినారు అన్నమాట వచ్చేసి. నేను అనుకోలేదు వచ్చేసి, అభిమానంతో వస్తున్నారు. ఏ విధంగా అంటే నేనే ఒక సృష్టించినారు జనాలు వచ్చేసి. అయ్యో మా పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఫస్ట్ నుంచి పేదలకి ఒక మంచి మార్పు వచ్చిన పార్టీ, ఆ విధంగా చేస్తున్నారు వచ్చేసి. ఈరోజు మనము అనుకున్నట్లు మా సరిమలమ్మ గారు కూడా కాంగ్రెస్లో చేరిన తర్వాత రాజశేఖర్ గారు కూతురుగా గుర్తించి ఆమె కాంగ్రెస్లో చేరిన తర్వాత కడపలో కూడా ఆమె ఎంపీగా పోటీ చేసినారు. ఆమె గెలుస్తుంది. పూతలపట్టు కూడా మనం గెలుస్తాము 100%. ఈరోజు జనాలు చూసిన వెంటనే ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. తప్పనిసరి మార్పు తేవాలా. అదేవిధంగా 5 ఏళ్ళుగా నేను వైఎస్ఆర్ పార్టీలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన. కానీ ఇక్కడ గుర్తింపు లేకుండా పోతున్నది వైఎస్ఆర్ పార్టీలో. గుర్తింపు లేదంటే ఎట్లా గుర్తింపు లేదంటే ఎమ్మెల్యే అనేది ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యేకి ఒక విలువ ఇస్తాము, ఎమ్మెల్యే ఉంటే ఒక ఎమ్మెల్యే తరపున ఏం చేయాలనేది కూడా అటువంటి ఒక కార్యక్రమం చేయాలని కూడా ముందుకు పోలేదు. ప్రజలతో కూడా నేను చాలా బాధపడింది ఏమంటే నా ప్రజలకి నేను ఏం చేయకుండా పోతున్నాను, నేను ఎమ్మెల్యేకి ఎందుకు అయినాను అని కూడా కొన్ని సమయంలో నేను చాలా బాధపడినాను అనమాట. ఇదన్నీ కూడా ఎందుకు చెప్తానంటే ప్రజలకి మంచి చేసేవాడి నాయకుడు ఉండాలి వచ్చేసి. కానీ నేను ప్రజలు కూడా అంత పెద్దగా చేయకుండా పోయినాను అనమాట. ఎందుకంటే అంత మార్పు మాకు అవకాశం లేదు. అవకాశం వస్తేనే మనం చేస్తేనే అవుతుంది, కానీ అవకాశం మాకు లేదు వచ్చేసి. ఎందుకు అవకాశం అంటే అక్కడ బట్టలు నక్కుతారు, ఇక్కడ అమౌంట్ పడుతుంది అంటారు. దాంట్లో ఎన్ని మందికి బట్టలు నక్కితే వస్తున్నది, ఎన్ని మందికి అవకాశాలు అవి పొందుతున్నారు కూడా ఇక్కడ ప్రజలు తెలుసుకోవాలి వచ్చేసి. కానీ అది తెలుసుకునే అవకాశం మాకు ఇస్తే మేము కూడా ప్రజలతో మేము ఇది చేస్తున్నాము, మా పార్టీ నుంచి ఇది మంచి చేస్తున్నాం అని చెప్పుకునేవచ్చు. ఇక్కడ మేము ప్రజలతో పోతే కూడా ఏం చెప్తున్నారు, మీరు ఏం చేస్తున్నారా, మీకు ఓటేసింది తప్పు, మీరు ఏం పని చేస్తున్నారు అంటారు వచ్చేసి. ఎందుకు మేము చేసేదానికి అవకాశం మాకు వేయలేదు. సీఎం గారు ఏమంటున్నారు, మీరు ఎందుకు మీరు ఇంట్లో ఉండండి, నేను బట్టను నొక్కుతాను, నేను చేస్తానంటారు. అది ప్రజలకి తెలియదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోయినప్పుడు ఎమ్మెల్యేకి ఒక హోదా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేకి ఒక హోదా ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేతో చేస్తే ప్రజలు కూడా మన మీద నమ్మకం పెట్టి మనకు ఓటేస్తారు వచ్చేసి. ఆ నమ్మకం లేదు. దానివల్ల ఏమైందంటే ప్రజలు కూడా కొన్ని మార్పు చేస్తున్నారు అన్నమాట వచ్చేసి. ప్రజలకి ఇక్కడ 5 ఏళ్ళుగా మేము చేసింది ఏం లేదనేది కూడా తెలుసుకుని వచ్చేసి మాట వచ్చేసి. ఏం చేసినారు అనేది ప్రతి చోట్ల అడిగేవాళ్ళు వచ్చేసి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరేదానికి చాలా ఖుషి పడుతున్నాను. 100% ప్రజలకి నేను సేవ చేస్తున్నాను. నా ఎస్సీ, నా బీసీలకి, మైనారిటీ, నా ఎస్టీలకి తప్పనిసరి మార్పు తెచ్చి నేను ప్రాణం ఉండే వరకు 100% కొనసాగుతాను. తప్పనిసరి పార్టీకి కొంచెం మంచి మార్పు చేస్తాను కూడా మీకు తెలియజేస్తాను వచ్చేసి.
అయితే ప్రజల్లోకి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది? చాలా మంచిగా వస్తున్నదండి. చాలా హస్తం గుర్తుంది. పాత కాలంలో మాకంతా ఆ రోజుల్లో భోజనం పెట్టిన ఒక గుర్తు. ఈరోజు కాంగ్రెస్ రాకుండా వల్ల మేమంతా కూడా కష్టపడుతున్నాము. ఈరోజు కాంగ్రెస్లో మీరు చేరిన తర్వాత కాంగ్రెస్ ఇంత మంచి మార్పు చేస్తున్నది. ఈరోజు అన్ని స్కీమ్ కూడా మంచిగా తెస్తున్నారు. మేము కాంగ్రెస్కు ఓటేస్తాం, కాంగ్రెస్ గెలిపించుకుందాము. శర్మిలమ్మ గారిని కూడా నెక్స్ట్ వచ్చే రాబోయే కాలంలో సీఎం చేస్తాం కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మార్పు చాలా వస్తున్నదండి. మొన్న సీఎం గారు శర్మిలమ్మ గారు వచ్చినారు. శర్మిలమ్మ వచ్చినప్పుడు ఏం చెప్తున్నట్టే సీఎం శర్మిలమ్మ అంటున్నారు. ఎందుకంటే ఆ విధంగా రాజశేఖర్ కూతురు అంటే ఒక మార్పు ఉండదు, మాట మీద ఉండే వ్యక్తి. ఆమెతో ఒక మంచి మార్పు చేస్తున్నారు వచ్చేసి. దానివల్ల ఏమంటే ఆమెకి ఒక గుర్తింపు ఇచ్చే మారుగా చేస్తున్నారండి వచ్చేసి. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన మీరు సో అంటే అసంతృప్తిగా ఫీల్ అయిన అంటే అంశాలు ఆ విధంగా అనుకుంటే నేను జీరోగా ఉన్నానండి. అక్కడ ఏం చేయాలనుకుంటే కూడా నాకు ఆ అవకాశం నాకు ఇవ్వలేదు వచ్చేసి. ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసినానంటే ప్రజలతో అడగాలంటే నేను ఆ సమాధానం చెప్పేదని నాకు వల్ల కాలేదు వచ్చేసి. ఎందుకంటే నేనేదో చేస్తుంటే చెప్పేదానికి అవుతుంది. మార్పు తేవాల, మార్పు తెచ్చేదానికి మనకు అవకాశం ఇచ్చి ఉండాలి వచ్చేసి. అవకాశం ఇచ్చి ఉంటే 100% మేము చేసుకుంటాం వచ్చేసి. ఎమ్మెల్యేగా ఉండి అక్కడ నుంచి బట్టు నక్కుతూ ఉంటే ఇక్కడ మేమేం చేస్తాం వచ్చేసి, ఏ పని చేస్తాను కాదండి వచ్చేసి. ఆ విధంగా మేమంతా కూడా చాలామంది నాతోటే కాదు, చాలామంది నాతోటి ఎమ్మెల్యేలు అదే విధంగానే ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఈ పార్టీలో ఉన్నాము, ఎందుకు మనం ఈ విధంగా ఉన్నాము, మనకి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా ఈయనే అన్నీ చేస్తున్నారు కదా అనేది చాలా మంది చాలా బాధపడుతున్నారు. తప్పనిసరి నాకు దేవుడి వల్ల కాంగ్రెస్లో చేరిన దానికి ఈసారి ఎమ్మెల్యే అయితే తప్పనిసరి మార్పు చేస్తాను. 100% అనుకునేది సాధిస్తాను. నా ప్రజలకి నేను చేసేదానికి ముందు ఉంటాను వచ్చేసి. ఎందుకంటే నాకు దేవుడిచ్చిన నా ప్రజలు ఈరోజు నన్ను కాపాడుతున్నారు. 100% నేను విన్ చేస్తారు. వాళ్ళు ఆశిస్తూ ఉంటే 100% పూతుల పొట్లు కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుంది. మీరు కూడా చూడబోతారు వచ్చేసి. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అంటే మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటేయాలంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ లేకుండా ఉంటే ప్రజలు ఎంత కష్టపడి ఉంటారో అందరూ తెలిసిన విషయాలు. ఆ రోజులు ప్రజలకి చాలా ముందుండి నడిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేదలకు మంచి చేసిన పార్టీ. ఆ రోజులనే పింఛనిచ్చిన పార్టీ. ప్రతి ఒక్క ఇల్లు ఇచ్చిన పార్టీ వచ్చేసి. పేదలకి ఈరోజు ఇల్లు ఉన్నదంటే కాంగ్రెస్ వచ్చిన ఇల్లు ఇచ్చినారు వచ్చేసి. ఆ రోజుల్లో ఇల్లు లేకుండా ఉండింది అంటే వచ్చేసి. ప్రతి చోట్ల ఇల్లు ఉన్నది. ఇంటికి పోయినప్పుడు ప్రతి ఇంటికి పోయినప్పుడు అయ్యో మా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినారు, మా ఇంద్రమ్మ మాకు పింఛన్ ఇచ్చినారు, మా ఇంద్రమ్మ మాకు మంచి ఎస్సీలకి మైనార్టీకి మంచి హోదా ఇచ్చినారు ప్రతి చోట్ల చెప్తున్నారు. మేము ఈరోజు పాంప్లెట్ ఎత్తుకుని చూపిస్తూ ఉంటే అయ్యో మా కాంగ్రెస్ పార్టీ మా చేయి గుర్తు, మేము ఓటేస్తాం గెలిపించుకుంటాం అనేది ఉత్సాహం వస్తున్నదండి. ఇది మేమేమో చెప్పేది కాదు వచ్చేసి. పబ్లిక్లో మాట్లాడేది, పబ్లిక్లో తెలిసింది మీకు చెప్తున్నాం వచ్చేసి. అంత మంచి మార్పు ఉన్నదండి వచ్చేసి. అంటే ప్రజలకి మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా, కాంగ్రెస్ పార్టీ వస్తేనే మార్పు వస్తుంది కూడా. ప్రజలతో చాలా మంచి మార్పు తెస్తున్నారు వచ్చేసి. మీరు చూడండి 2029లో కాంగ్రెస్ పార్టీ సీఎం మా శర్మిలమ్మ అవుతారు వచ్చేసి. ఎందుకంటే నేను ఈరోజు చెప్పింది ఆ రోజు జరుగుతుంది వచ్చేసి. కంపల్సరీ వచ్చేసి మార్పు వస్తుందండి వచ్చేసి, తప్పనిసరి వచ్చేసి. ఇంకోటి ఎంఎస్ బాబుకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అని కూడా అంటున్నారు. లైఫ్లో కష్టపడి సంపాదించిందంటే నా ప్రజలండి. తప్పనిసరి నా ప్రజలతో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో చేరిందని కూడా నా ప్రజలకు సేవ చేసి వచ్చినాను. వైఎస్ఆర్ పార్టీలో సీట్లు లేదని చాలా మంది వెళ్ళిపోతారు. సీట్లు లేదని మాకు ఆ పార్టీ వద్దు పని చేసుకుని ఉంటారు. కానీ నా ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఆ ప్రజల కోసం నేను బ్రతుకుతూ ఉన్నాను వచ్చేసి. నా ప్రజలే నా జీవితం. వాళ్ళ కోసం ఎంత దూరం నేను పోతున్నాను వచ్చేసి. నేను 5 ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా ప్రజలు ఏ విధంగా కాపాడుకోవచ్చు నాకు తెలిసి వచ్చేసి. అందుకోసం ఈరోజు కూడా నాకు మాస్ ఫాలోయింగ్ ఉండాలి. నన్ను వదులుతా లేదు. ప్రతి ఒక్కరు కూడా సరే అన్న మీరు రావాలా, మీరు ఉండాలా, మీతోనే ఉంటాం, మా పక్కన మీరు ఉండాలా, మీ పక్కన ఉంటామని చెప్పేసి ప్రతి చోట్ల ప్రతి అడుగు నాకు మంచి మార్పు వస్తున్నది. తప్పనిసరి చేస్తాం. ఆ దేవుడు ఉన్నాడు. తప్పనిసరి నెక్స్ట్ టైం ఎమ్మెల్యే అయితే మాత్రం నా ప్రజలకి ఏం చేయాలని కూడా నేను 100% చేసి చూపిస్తాను. ఆ రోజుకి మంచి మార్పు చేస్తాను వచ్చేసి. ప్రతి పేదవాళ్ళకి మార్పు తేవాల, అది నాకు చాలా ఆశ వచ్చేసి. నా ఎస్సీ నా బీసీలకి నా ఎస్టీ మైనారిటీలకి ఒక మార్పు తెలని నేను చాలా ఆశపడుతున్నాను. నా ప్రజలు నేను కాపాడుతారు కూడా నేను తెలియజేస్తాను మీకు వచ్చేసి. ఫైనల్గా పూతలపట్టు ప్రజలకు అంటే ఓటర్లకు ఏం చెప్తారు? పూతలపట్టు ఓటర్స్కి చెప్పేది ఒకే ఒకటి, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలా. కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే 100%
మనకు అందరికీ మంచి జరుగుతుంది అనేది కూడా అందరూ తెలిసిన వచ్చేసి నా ప్రజలు నన్ను కాపాడుతారు, 100% నన్ను గెలిపించుకుంటారు. ప్రజలకి ఎప్పుడు నీ తోడు ఉండి ప్రతి ఒక్క సేవడుగా ఉండి నేను పనిచేస్తాను మీకు తెలియజేస్తాను. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ అంటే సహకారంతోనే కాంగ్రెస్ పార్టీలో అంటే వచ్చారా? అట్లా కూడా ఉండొచ్చు, ఎందుకంటే మాకు ఆయన చాలా క్లోజ్గా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా నాకేమంటే మా సరిమలమ్మ గారు అంటే నాకు ఇష్టం, చాలా ప్రత్యేకంగా రాజశేఖర్ గారి కూతురు, నాకు చాలా మంచి ఒక వ్యక్తి. ఆమె మీద నాకు చాలా అభిప్రాయం ఉంటుంది, చాలా అభిమానం ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ వచ్చేసి నాకు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ కూతురు అంటే ఒక మాట మీద ఉండే ఒక వ్యక్తి, అది చాలా నాకు నచ్చింది. ఆమెతో పాటు నేను ఎప్పుడూ ఆమె జతలో ఉంటాను, ఆయనతో అడుగుతో పాటు నేను నడుస్తాను. అది ఇంపార్టెంట్ వచ్చేసి. అదేవిధంగా కర్ణాటకలో మాకు డిప్యూటీ సీఎం గారు కూడా చాలా క్లోజ్గా ఉంటారు. మాకు కూడా ప్రజలకు ఏదైనా చేయాలంటే కూడా ఆయన కూడా వస్తున్నారు ప్రచారానికి. ఆయనతో కూడా చెప్పి మా పూతలపల్లి గారికి మంచి చేయాలని కోరుతున్నాం వచ్చేసి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎంఎస్ బాబు గారు.